సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాక్స్ ఎక్స్పెరిమెంట్ తెలుగు. ఒకరోజు ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆర్డర్ చేద్దామని చూస్తూ ఉండగా గైస్ నాకు ఈ యూఎస్బీ లైట్ అయితే కనబడింది అనమాట. దీని ప్రైస్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, 283 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది చూసాక మాత్రం నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఏంటంటే ఇలా ఆర్డర్ చేసే బదులు మనమే దీన్ని సొంతంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట యూఎస్బీ లైట్ని. దీనికి మనం అయితే ఓన్లీ ఒక రెడ్ ఎల్ఈడి, స్క్రాప్ ఎల్ఈడి అయితే కావాలి, అలాగే ఒక ఓల్డ్ ఛార్జర్ అయితే కావాలన్నమాట. యూఎస్బీ కేబుల్ అయితే ఈ 2 పార్ట్స్తో అయితే మనమైతే యూఎస్బీ లైట్ని అయితే తయారు చేయబోతున్నాం. అది కూడా ఇలాంటి కాస్ట్ అయితే ఓల్డ్ మెటీరియల్స్తో. ఇది చూసే ముందు మన ఛానల్ కొంచెం కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం సోది లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ఎల్ఈడి బల్బ్ని అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం అన్ని పార్ట్స్ రిమూవ్ చేసి ఇక్కడ 2 వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే వైర్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఒక ఎల్ఈడి లైట్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి ప్లస్, ఇది వచ్చేసి మైనస్ అనమాట. ఇప్పుడైతే మనం బల్బ్ ప్లస్ మైనస్ వచ్చేసి ఎల్ఈడి ప్లస్ మైనస్కి అయితే సోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకైతే టైం ల్యాబ్స్లో అయితే చూపెడతాను, చూడండి. సో గైస్, ఇప్పుడైతే నేనైతే బల్బ్ ప్లస్ మైనస్ వచ్చేసి ఎల్ఈడి ప్లస్ మైనస్ అయితే సోల్డింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి వైర్స్ అయితే సెట్ చేసుకుని బల్బ్ని అయితే ఫిక్స్ చేసుకోవడమే. మన ఆఫ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన యూఎస్బీ పార్ట్ అయితే చేద్దాం. సో గైస్, నేనైతే ఒక యూఎస్బీ వైర్ అయితే తీసుకొని దాని అయితే మిడిల్కి అయితే కట్ చేసాను అనమాట. 4 వైర్స్ నుంచి వెళ్ళి మీరైతే మంచి క్వాలిటీ యూఎస్బీ వైర్ అయితే తీసుకోండి. సో గైస్, నేనైతే ఒక బల్బ్ హోల్డర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక మన యూఎస్బీ వైర్ అయితే ఉందో మన బల్బ్ హోల్డర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. గైస్, ఇప్పుడైతే నేనైతే కనెక్ట్ చేసుకుంటాను, మీరైతే టైం ల్యాబ్స్లో అయితే చూడండి. గైస్, నేనైతే యూఎస్బీ వైర్ని వచ్చేసి బల్బ్ హోల్డర్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసుకొని క్యాప్ అయితే సెట్ చేసుకుంటున్నాను. సో గైస్, నేను బల్బ్ని అయితే బల్బ్ హోల్డర్కి అయితే కనెక్ట్ చేసుకొని చెక్ చేద్దాం అనమాట, వర్క్ అవుతుందో లేదా అని. సో గైస్, ఇప్పుడైతే నేను ఒక అడాప్టర్ని అయితే తీసుకున్నాను అనమాట, 5 వోల్ట్ది. ఇప్పుడైతే నేను మన యూఎస్బీ వైర్ని అయితే అడాప్టర్ కనెక్ట్ చేసుకొని మన సాకెట్ బాక్స్లో అయితే సెట్ చేసుకొని బల్బ్ అయితే చెక్ చేద్దాం అనమాట, వర్క్ అవుతుందో లేదా అని. గైస్, ఇప్పుడైతే నేను అడాప్టర్ని అయితే స్విచ్ బాక్స్లో అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే మన బల్బ్ అయితే గ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే నేను హోల్డర్ నుంచి డివైడ్ చేస్తున్న బల్బ్ అయితే ఆఫ్ అవుతుంది. మీరు చూడొచ్చు, చాలా మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట బల్బ్ నుంచి వెళ్ళి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రైట్నెస్ అయితే ఫుల్ వస్తుంది. సో ఓకే, ఫ్యూచర్గా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి బల్బ్ సిరీస్ లాస్ట్ వీడియో అనమాట. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్కి అయితే DM అయితే చేయండి, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఈ యూఎస్బీ బల్బ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మీరైతే మేక్ చేశాక కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు అయితే మనం అయితే ఒక 283 రూపీస్ అయితే సేవ్ చేసామన్నమాట. Okay, see you in next video. Take care. Bye bye.